ఆస్కార్ పురస్కారాల కార్యక్రమం అంటేనే ఆ హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతిదీ చాలా క్రమ పద్ధతిలో సాగుతుంది. పొరపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని రీతిలో నిర్వాహకులు డిజైన్ చేస్తుంటారు ఈ ప్రోగ్రాంని. అలాంటిది ఈసారి ఆస్కార్ అవార్డు పురస్కార కార్యక్రమంలో భారీ తప్పే జరిగింది. బై మిస్టేక్ అని చెప్పి నిర్వాహకులు సరిదిద్దే ప్రయత్నం చేసిన ఆస్కార్ కార్యక్రమంలో ఇలానా అనే పరిస్థితి వచ్చింది. ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ ఇండియన్ టైం ప్రకారం సోమవారం ఉదయం నుంచి మొదలైంది. అంతా బాగానే జరిగి చివరి విజేతగా ఉత్తమ సినిమాను ప్రకటించే టైం వచ్చింది. ఇక్కడే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తమ చిత్రం కేటగిరీకి వచ్చిన చిత్రాల ప్రకటనను విడుదల చేసి వాటిల్లో అంతిమ విజేతగా నిలిచింది ఎవరంటే అంటూ లాలా ల్యాండ్ సినిమాను ప్రకటించారు. దీంతో ఆ చిత్ర బృందం ఆనందోత్సాహాల మధ్య వేదికపైకి వచ్చేశారు. అంతలోనే వ్యాఖ్యాత కలుగజేసుకొని తాను తప్పుగా ప్రకటించినట్లు పేర్కొంటూ అసలు విజేత మూన్ లైట్ గా పేర్కొన్నారు. దీంతో లాలా ల్యాండ్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలినంత పనైంది. అదే టైంలో మూన్ ల్యాండ్ చిత్ర బృందం ఒక్కసారి తీవ్ర భావోద్వేగంతో స్టేజ్ మీదకు వచ్చేశారు. ఇదంతా చూస్తున్న వారు కూడా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే బై మిస్టేక్ ఇలా జరగడం ఏంటంటూ విస్మయానికి గురయ్యారు. ఉత్తమ సినిమా విజేతను అనౌన్స్ చేసే సమయంలో చోటు చేసుకున్న గందరగోళం ఇప్పుడు అందరి నోట రచ్చగా మారింది. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.